కలో సుజాత గారు, తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డిని నమ్మితే హైదరాబాద్ మాత్రం నమ్మలేదు, బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ రావాలని చెప్పేసి ఆ రోజు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేశారు. ఇప్పుడు ఏ నమ్మకంతో జూబ్లీహిల్స్ లో గెలుస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఇప్పటిదాకా సుంకె రవిశంకర్ గారు చాలా అంశాలు మాట్లాడారు. ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవే అంశాలు చెప్తోంది. ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, మీ ఛానల్ కి, తోటి పార్టిసిపెంట్స్ కి, మీకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట అనే ముందు నేను 2 ప్రశ్నిస్తాను, వాళ్ళకి వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడమనండి. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నమ్మారు, కాంగ్రెస్ నమ్మలేదు, కాంగ్రెస్ ఓట్లు వేయలేదు, మొత్తం అన్ని స్థానాల్ని కైవసం చేసుకుంది బీఆర్ఎస్. అది వాస్తవం, నిజాలే ఒప్పుకుందాం కాసేపటికి. మరి ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ స్థానాన్ని కానీ, మల్కాజిగిరి కానీ ఎక్కడ కూడా వాళ్ళ దాఖలాలు ఎక్కడ మచ్చుకైనా లేకుండా డిపాజిట్లను ఎందుకు కోల్పోయిందో అది చెప్పాలి. అన్నిటికన్నా మించి 8 స్థానాలలో, పార్లమెంటు స్థానాలలో డిపాజిట్లు ఎందుకు కోల్పోయిందో చెప్పాలి. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో అక్కడ కూడా సేమ్ సానుభూతి, అక్కడ కూడా క్యాండిడేట్ చనిపోవడం జరిగింది. వితిన్ 1 or 2 months లోనే ఎన్నికలు వచ్చాయి అక్కడ. మరి అలాంటి సానుభూతి కానీ వర్కౌట్ అయితే అక్కడ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవద్దు, మళ్ళీ బీఆర్ఎస్ ఏదైతే ఇప్పుడు ఎవరైతే మాగంటి గోపీనాథ్ భార్యకి ఇచ్చారో అక్కడ వాళ్ళ చెల్లికి ఇచ్చారు అక్కడ కంటోన్మెంట్. మరి ఆ కంటోన్మెంట్ లో సేమ్ సానుభూతి వర్కౌట్ అయితే అక్కడ కూడా క్యాండిడేట్ గెలవాలి. ఎందుకు ఓడిపోయింది ఒకసారి వాళ్ళని వాళ్ళు అంటే గుర్తు చేసుకొని ఏం చేశాము, ఏం మిస్టేక్ చేశాము, ఎందుకు మమ్మల్ని ఓడగొట్టారు ప్రజలు అనేది ప్రతి ఎన్నికకు చాలా చేంజెస్ ఉంటాయి. మీరు అన్నట్టు లాస్య నందిత మరణం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బరిలోకి దింపితే అక్కడ శ్రీ గణేష్ అప్పటికి అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి, చాలా రోజుల నుంచి కష్టపడుతున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది, ఒక టికెట్. సో ఆ సెంటిమెంట్ కూడా అక్కడ అది వ్యక్తిగత సెంటిమెంట్ గా కూడా చూడాల్సినటువంటి అవసరం లేదా? ఎవరిది వ్యక్తిగతం అండి? శ్రీ గణేష్ కంటోన్మెంట్ నుంచి. శ్రీ గణేష్ వ్యక్తిగతమా పార్టీదా అన్నప్పుడు గుర్తు అయితే పార్టీ గుర్తు మీదనే కదా కంటెస్ట్ చేసేది. మరి అప్పటి అంతకు ముందు ఆయన బీజేపీ వ్యక్తిగతం అంటే ఆయన బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేసింది, అప్పుడే గెలవాలి కదా. అప్పుడు ఓడిపోయి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిందంటే కాంగ్రెస్ బీఫామ్ కే పడ్డ ఓటు అనుకోవాలి కదా. అది వ్యక్తి ప్లస్ పార్టీ 2 కదా ఇంపార్టెంట్. కానీ లోక్సభ ఎన్నికల కంటోన్మెంట్ ఎన్నికల ఎఫెక్ట్, లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్ ఈ 22 నెలల కాలం తర్వాత అంతే పాజిటివ్నెస్ కాంగ్రెస్ పార్టీ పైన ఉందా? ఇంకా ఎక్కువగా పాజిటివ్ ఉంది కాంగ్రెస్ మీద. ఎందుకంటే ఈ రోజు బీజేపీ చూడండి, ఒక చిన్న ఇష్యూలు 2-3 నేను చెప్తాను. ఇది ఈ రోజు ఈ సబ్జెక్ట్ కాకపోయినా ఎరువులు అనేది ఎవరిస్తారండి? ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీనేమో మేమే తప్పు చేసినామని వాళ్ళ ఎంపీలు చెప్తారు, మేమే ఇవ్వలేదు ఆలస్యమైందని వాళ్ళ ఎంపీలు చెప్తారు. కానీ బీఆర్ఎస్ ఎవరి మీద నెపమేస్తుంది? కాంగ్రెస్ మీద నెపమేస్తుంది. ఎవరితో అనిపిస్తుంది? బీజేపీ వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకోలేరు కాబట్టి బీఆర్ఎస్ తో అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎవరితో డ్రామా ఆడుతున్నారో అందరికి తెలుసు. ఇంకో 2వ విషయానికి వస్తే, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో మేము 11 లక్షల టన్నుల యూరియా అడిగితే వాళ్ళు 9 లక్షల టన్నులకు కుదించి అందులో కూడా 6 లక్షల టన్నులు ఇచ్చి ఇంకా 2,99,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సినటువంటి తరుణంలో వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళు స్టోరేజ్ చేసుకోకుండా, మాకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు సమయానికి పంపేయకుండా ఈ రోజు రైతుల దగ్గర వ్యతిరేకత తెచ్చి చెప్పుల లైన్ లో పెడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు మా మీద మాట్లాడతారు. లైన్ లో నిలబడి, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లైన్ లో నిలబడి ఆ తాకిడికి తట్టుకోలేక రైతులు చనిపోయారు. అది మర్చిపోయి మా మీద నిందలేసి బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎప్పుడు కూడా ఈ గోస పడలేదు, మళ్ళీ యూరియా ఇబ్బంది వచ్చింది, చెప్పుల లైన్ లో పెట్టేదాన్ని. కనీసం మనల్ని మనము నెమర వేసుకోవాలి, ఏం జరిగింది మన హయాంలో. కానీ కొన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీని కొన్ని అంశాలు ప్రశ్నిస్తున్నాయి. దీంట్లో నాలాల విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇండ్లు గూలగొడుతున్నారు, ఇండ్ల పట్టాలు ఇచ్చారు మాగంటి గారు, ఈ అంశాలు కానీ మరీ ముఖ్యంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి పరీక్షను రద్దయిపోయి మళ్ళీ రీవాల్యుయేషన్, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి పరిస్థితి, ఒక అవినీతి కూరుకుపోయింది, అందుకే గ్రూప్ 1 లో కూడా ఫెయిల్ అయింది
గ్రూప్ 1 కండక్ట్ చేయలేకపోయారు అన్నది ఇవన్నీ అంశాలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలండి. సిగ్గుకే సిగ్గు వచ్చి తల వంచుకునేటటువంటి మాటలు బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరి నెత్తి మీద 1,50,000 బాకీ పెట్టి మళ్ళీ కుటుంబం మొత్తం ఫామ్ హౌజులు పెట్టుకొని కుటుంబం మొత్తం ఆస్తుల కోసం తగాదాలు తెచ్చి రచ్చకేడ్చి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు నలుగురు 4 రకాలుగా కొట్టుకొని చచ్చుకుంటా ఈ రోజు మా మీద నేపాలేసి మా మీద అవినీతి చేయడానికి కాదు, అవినీతి అనే మాట మాట్లాడడానికి కూడా సిగ్గుపడాలి వాళ్ళు. అసలుకి ఎందెందు వెతికినా అందందు గలదు కేసీఆర్ అవినీతి అన్నట్టు భూ దందాలో స్కామే, దందాలో స్కామే, ధరణిలో స్కామే, విద్యుత్ శాఖలో స్కామే, లేకపోతే సివిల్ శాఖలో స్కామే, ఇండ్ల పట్టాలలో మొన్న చూసారు కదా ఆయన ఎవరు మన షేర్లింగం అది మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఆయన దగ్గర పనిచేసే పిఏనే 100 ఇండ్లకు డబ్బులు తీసుకొని లక్షలు తీసుకొని ఇరికినటువంటి విషయం మనం గమనించాలి. ప్రతి ఒక్కటి పేదోని కడుపు కొట్టిండ్రు, ప్రతి ఒక్కని ఆ రోజు దళితునికి వాటన్నిటికీ అంటే మాట్లాడదాం సుజాత గారు. వాటన్నిటికీ ఆ రోజు ఉన్నటువంటి కోపానికి ప్రతీకగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అవే ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నిజాలు ఉంటే విచారణలో పెట్టండి, యాక్షన్ తీసుకోండి అన్నది మొదటి నుంచి చెప్తున్నటువంటి ఒక చిన్న వస్తాను సుజాత గారు. వెల్కమ్ బ్యాక్ టు యు. ఒక్క నిమిషం మేము ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. వీళ్ళలాగా ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసి ఆ ఆర్థిక శాఖలో రూపాయి లేకుండా చేసినా కూడా మేము ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు 70 నుంచి 72,000 ఉద్యోగాలను ఇచ్చినాము. 200 యూనిట్ సుజాత గారు 500 ఇస్తున్నాము, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము, ఉచిత బస్సు